వెల్కమ్ టు తెలుగు షేర్ మార్కెట్. ఈ వీడియోలో మనం ఏ టాపిక్ చూస్తున్నాం, డిఫరెన్స్ బిట్వీన్ స్పెక్యులేటివ్ అండ్ బిజినెస్ ఇన్కమ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ మనం స్పెక్యులేటివ్ ఇన్కమ్ ఏమని చూడాలి. ఓకే, స్పెక్యులేటివ్ ఇన్కమ్. సో స్పెక్యులేటివ్ ఇన్కమ్ ఎప్పుడు మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ ఒకటి చూద్దాం అన్నాడు. షార్ట్ టర్మ్లో ఏమైనా గెయిన్స్ వస్తుందా, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అవుతుంది, ఓకే, అప్పుడు మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా, అది స్పెక్యులేటివ్ ఇన్కమ్. సో ఈ స్పెక్యులేటివ్ ఇన్కమ్ దాంట్లో డే ట్రేడింగ్ వస్తుంది, స్వింగ్ ట్రేడింగ్ వస్తుంది, స్కాల్పింగ్ వస్తుంది. ఇదన్నీ కంటిన్యూస్గా బయింగ్ సెల్లింగ్ చేస్తాం. ఓకే, చాలాసారి బయింగ్ చేస్తారు, చాలాసారి సెల్లింగ్ చేస్తారు. సో ఈ యాక్టివిటీ అన్నీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అని చెప్తారు. సో దీనికి ట్యాక్సేషన్ ఎలా ఉంది? ఓకే, ఈ ట్యాక్సేషన్ ఫ్లాట్. ఓకే, సో హయ్యర్ రెగ్యులర్ ఇన్కమ్లో ట్యాక్స్ రేట్ ఉంది ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ 15% ట్యాక్స్ను మీరు 15% పే చేయాలా. ఓకే, కంపల్సరీ పే చేయాలా. సో ఇది స్పెక్యులేటివ్ ఇన్కమ్, దీనికి ట్యాక్స్. ఇది మామూలుగా దీంట్లో మీకే తెలుసు, డే ట్రేడింగ్లో హయ్యర్ రిస్క్ ఉంది. డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, స్కాల్పింగ్, ఇది అన్నీ హయ్యర్ రిస్క్ ఉంది కంపేరింగ్ విత్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్. ఓకే, షార్టర్ హోల్డింగ్ పీరియడ్, డేస్ టు వీక్స్, ఇదన్నీ మన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఎలా చేస్తాం, అన్ని టెక్నికల్స్ చూసి చేస్తాం స్పెక్యులేటివ్ ట్రేడింగ్. దానికి ఫండమెంటల్స్లో ఏమీ చూడడానికి అవసరం లేదు. ఓన్లీ ఇది రెసిస్టెన్స్, సపోర్ట్, ఓకే, ఇది ఒకటే చూసి మనం ట్రేడింగ్ చేస్తాం. ఇవన్నీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ డే ట్రేడింగ్. ఓకేనా, ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో చాలా ట్యాక్సేషన్. ఓకే, మనకి ఏమి డిస్కౌంట్, ఏమి స్లాబ్లో ఏమి లేదు, చాలా ట్యాక్స్ గవర్నమెంట్కి పోతుంది. సో మీరు చాలా ఎక్స్పెన్స్ చేస్తారు. ట్రేడింగ్ చేయడానికి కూడా మీరు ల్యాప్టాప్ కొంటారు, దానికి పవర్, అన్నీ, ఇంటర్నెట్ బిల్ అన్నీ ఉంది, చాలా ఉంది, అన్నీ మనకు ఎక్స్పెన్స్ ఉంది. బట్ ఆ ఎక్స్పెన్స్లో ఏమి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు. మీకు 100 రూపాయలు ప్రాఫిట్ వస్తే 100 రూపాయలకి ట్యాక్స్ పే చేయాలి అంతే. కానీ ఇంకొకటి ఇన్కమ్, అది బిజినెస్ ఇన్కమ్. సో స్టాక్లో ట్రేడింగ్ చేస్తే, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అన్నీ చేస్తే ఇది అన్నీ స్పెక్యులేటివ్ ఇన్కమ్. అదే మనం F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేస్తే అది బిజినెస్ ఇన్కమ్ లాగా కన్సిడర్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సో బిజినెస్ ఇన్కమ్లో ఏ బెనిఫిట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ బిజినెస్ చేస్తారు, వాళ్ళకి 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 100 రూపాయలకు ట్యాక్స్ వాళ్ళు కడతారా? లేదు. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ కంపెనీలో ఎంప్లాయీ ఎక్స్పెన్స్, కరెంట్ బిల్, ఓకే, ఫోన్ బిల్ అన్నీ ఎంత ఎక్స్పెన్స్ అయిందని చెక్ చేసి, ఆ ఎక్స్పెన్స్ సపోజ్ 20 రూపీస్ అవుతుంది, ఆ ఎక్స్పెన్స్ దాంట్లో ఎందుకు డిడక్ట్ చేశారు. 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందా, 20 రూపీస్ పోతే బ్యాలెన్స్ 80 రూపాయలు. ఆ 80 రూపాయలకు ట్యాక్స్ కడతారు అంతే. ఓకే, సో బిజినెస్ ఇన్కమ్ ఎలా ఉంది? F&O సేమ్ ఉంది. F&Oలో వచ్చిన ఇన్కమ్ అನ್ನು బిజినెస్ ఇన్కమ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో అదే బిజినెస్ ఇన్కమ్, F&O ఇన్కమ్ చాలా బెనిఫిట్. ఓకే, మనం ఇప్పుడు బిల్లు పెట్టిన ఇంట్లో మీరు F&O ట్రేడింగ్ చేశారు, దాంట్లో ఇన్కమ్ వచ్చింది, మీ ట్యాక్స్ బిల్, ఇంటర్నెట్ బిల్, ఓకే, అన్ని ఎక్స్పెన్స్ మీరు దాంట్లో సబ్ట్రాక్ట్ చేసి బ్యాలెన్స్కి ట్యాక్స్ కట్టాలి. ఓకే, మీరు ఆడిటర్ దగ్గర చెక్ చేయండి. ఓకే, ఆడిటర్ దగ్గర చెక్ చేయండి. సో స్టాక్స్ లాగా ఫుల్ ట్యాక్స్ అది కట్టడానికి అవసరం లేదు. సో ఇదే బిజినెస్ ఇన్కమ్, F&O ఇన్కమ్ చాలా డిఫరెన్స్. ఓకేనా, సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.